మన జంబో హార్వెస్ట్ ఏంటిది? ఉల్లిగడ్డ ఈరోజు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. అయితే ఈరోజు ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా వీడియోస్లో మీకు ఇది ఉల్లిగడ్డ అంతా చూపిస్తున్నాం కదా. లాస్ట్కి ఫైనల్గా అయితే హార్వెస్టింగ్ టైం వచ్చేసింది అనమాట. ఈరోజు ఉల్లిగడ్డ అంతా తీసి అంతా ఎట్లా అని చూపిస్తాము, ఎంత మంచిగా కూడా చూపిస్తాను నీకు. ఉల్లిగడ్డ ఇంకా కొన్ని వేరు కూరగాయలు కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. యాక్చువల్ 2 days బ్యాకే తీయాలి, కానీ హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు నా కోసం వెయిట్ చేసి మీకు చూపిద్దామని చెప్పి లేట్ చేసాం అనమాట. ఉల్లిగడ్డ ఎండలు వేడి ఎక్కువైతుంది, ఎండలకు ఉల్లిగడ్డ కూడా కొన్ని ఖరాబ్ అయినాయి. అట్లా అని చెప్పేసి తొందరగా వేకుదామని చలో నేను రమ్మంటే రాలేదు. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈరోజు ఉల్లిగడ్డ చూద్దాం. ఇగో ఉల్లిగడ్డ ఇవ్వడు అయింది మనది. ఈ గడ్డి అంతా ఎక్కువైపోయింది. ఇప్పుడు గడ్డి తీద్దామని అనుకున్నాం, కానీ వర్కర్స్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకనే గడ్డి ఉంచినాము. ఇది చాలా డేంజర్ అట. ఈ మొక్క కూడా వయ్యారి బామ అంటారట. అసలు ఈ వయ్యారి బామనట, నక్షత్ర గడ్డి అట, ఇంకా కాంగ్రెస్ టోపీ, ఏదో కొత్త కొత్త పేర్లు ఉన్నాయి. కానీ ఈ చెట్టు మన చేనులు ఉంటే మాత్రం వేరే చెట్టుని డెవలప్ కానియదట. చాలా ఈ చెట్టు అంట నార్మల్ బయట చూసుకుంటాం, దీనివల్ల వేరే చెట్లకి ఎఫెక్ట్ అవుతుందంట. ఎఫెక్ట్ అవుతుంది నాకు తెలియదు, ఈ మధ్యలోనే తెలిసింది. ఆ చెట్లు డెవలప్ అవుతలేవు. సరే ఉల్లిగడ్డకు వస్తే ఉల్లిగడ్డ పెంచడం చాలా ఈజీ. చూసినారు ఈ సైజ్ ఒకటి చాలా పెద్దగా ఉన్నాయి అసలుకి. ఇక్కడ చేతి పెట్టి మమ్మీ, దానిపైన నీకు అర్థమవుతుంది. మమ్మీ చేతి కంటే పెద్దగా ఉన్నాయి ఒకటి. చూసారా సైజు? ఉల్లిగడ్డ పెంచడము చాలా ఈజీ, ఎందుకంటే అది భూమిలో బలం ఉండాలి. కానీ ఇంత లావు ఊరుతుంది చూడు. దీనికి ఏది వాడలేదు. ఇది థర్డ్ టైం లైన్ వస్తున్నాయి. నాకు అన్నిటికంటే ఈజీ అయింది ఉల్లిగడ్డనే అనిపించింది. అండ్ మనకి చాలా యూస్ఫుల్, ఇంట్లో బయట చాలా యూస్ఫుల్. మళ్ళీ ఇప్పుడు ఏంది ఒక 2 months నాకు ఇక డోకా లేదు ఉల్లిగడ్డకు. మా ఇంట్లో యాక్చువల్లీ ఉల్లిగడ్డ ఎక్కువ తింటాం. ఉల్లిగడ్డ దేనికి ఎక్కువనే వాడతాం మేము. ఉల్లిగడ్డ లేని ముక్క దిగది. కర్రీస్లో దేనిలో ఉల్లిగడ్డ కంపల్సరీ వాడతాం. అయితే ఇంకా చెప్పన్నా, ఇందులో 2 రకాలు వేసుకున్నాం మేము. ఓకే, ఏదేదంటే ఇగో వైట్ది కూడా. ఎంత పెద్ద ఉంది ఇది? ఇది ఉల్లిగడ్డనావే? ఇది ఉల్లిగడ్డనే, వైట్ ఉల్లిగడ్డ. ఇది చూసినారా, నా చేతి ఉంది సైజ్. ఇది 2 ఉన్నాయి ఒకేలా. ఒక్కటే గడ్డ అట్లా అవుతుంది అన్నట్టు ఇట్లా. ఇది వైట్, అదేమో నార్మల్ మనం వాడేది. ఇది 2 types పెట్టామంట. ఒకటి చెప్పన్నా, చాలా పెద్ద ఉంది. ఇది అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ చిన్నప్పుడు నేను బాగా తిన్నా వైట్ ఉల్లిగడ్డ. ఓకే, మ్యారేజ్ అయినాక ఎక్కువ ఇక్కడ ఎర్రుల్లిగడ్డ వాడతారు. హైదరాబాద్లో ఇక్కడ ఎర్రుల్లిగడ్డ వాడతారు. అదే ఎక్కడైనా ఎర్రదే వాడతారు. కాకపోతే నేను చిన్నప్పుడు ఎర్రది తెలియదు నాకు, తెల్లదే ఎక్కువ తెలుసు. సో ఈ 2 types ఉల్లిగడ్డ పెట్టినాం మేము. అసలు దీనికి ఏ మెడిసిన్ వాడలేదు తెలుసా, మామూలుగా మట్టిలో నేచురల్గా. అంటే ఇంకా వేరే దానికన్నా ఏమైనా కొడుతుండొచ్చు, కానీ దీనికైతే అసలు మామూలు నీమలు ఏది వాడలేదు. అసలు న్యాచురల్ మెడిసిన్ కూడా వాడలేదు. ఓన్లీ భూమిలోకి పెరిగి వచ్చింది. ఇది సింపుల్గా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఉల్లిగడ్డ. ఇది తెగిపోయింది. పైనకే ఉన్నాయి అవి, పైనకే ఉన్నాయి. పోవు, పైన పెరిగేస్తాయి. పైన అంటే పైన లోపల గడ్డి ఉంటుంది, పైన ఆకిట్లా పెరుగుతుంది. చాలా పెద్ద ఉంది అది. చాలా ఉన్నాయి. ఇంకో ఒక కర్రీ సరిపోతుంది. అది ఒక కర్రీకి ఎక్కువ అవుతుంది. ఒక కర్రీ హైదరాబాద్ లో ఉంటాయి కదా, జెప్టో గిఫ్టో అని చెప్పి ఆర్డర్ ఇస్తాము. అంటే ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి నాన్న. పెద్ద ఉల్లిగడ్డ ఉంటుంది, చిన్న ఉల్లిగడ్డ ఉంటుంది. ఇది పెద్దది. మళ్ళీ మన భూమిలో బలానికి ఇట్లా ఊరింది. మళ్ళీ నేను చెప్తానే అనుకుర్రి, కామెంట్ చేస్తారు నేను చెప్తలే అని చెప్పి. అవును, కరెక్టే. వీడియో కోసం మమ్మీ కూడా అంటారు. మళ్ళా మీ మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా బ్రో అంటారు. వస్తాం 30 మరి, అందుకే వంశే 30 ఇచ్చి. ఇగో చూసినావా, భూమిలో పీకే చూపిస్తున్నావా? చూపిస్తున్నా. ఇగో ఇది చూడు, ఇగో ఇది చూడు, మధ్యలో పెరిగింది. దీనివల్ల వేరే కూడా ఇలాంటి కష్టాలు ఉంటాయి ఫామ్ హౌస్లో. అంటే ఓన్లీ గ్రీనరీ కాదు, ఇలాంటివి వచ్చి ఒకసారి చూపించి గడ్డి అంతా దీన్ని క్లీన్ చేయాలన్నమాట. ఇది చేస్తుంటేనే తోట చూడొచ్చు మీరు. చూసిరా
మొత్తం వేస్టేజ్ చెట్లు చాలా పెరుగుతాయి. ఇలాంటి తీసుకోవాలంటే ఇలాంటి కష్టాలను ఇట్లా వీకేసుకోవాలి. చాలా ప్లెజెంట్ ఉంది అసలుకి, ఈవినింగ్ టైం కదా. ఎన్ని ఉన్నాయమ్మా ఇట్లా? ఎన్ని రోజులు పెట్టినావు? 2 రోల్స్ పెట్టినా. 2 రోజా? కాకపోతే మధ్యలో కొన్ని వాటర్ పడకొని కొన్ని ఎన్ని రోజు? 2 రెండేనా? ఇది అంటే ఒక్కొక్క దాంట్లో 2, అందులో కూడా కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని మిర్చీలు పోతే అందులో కొన్ని పెట్టినామన్నా. ఓకే ఓకే, మాక్సిమం 2 రోజు పెట్టినాము. అవి జస్ట్ అట్లా మిర్చి అవి పెట్టుండే కాబట్టి అది కూడా చూపించినా కూడా మీకు లాస్ట్ టైం వీడియోస్ చాలా ఇట్లా పెట్టినాం నాన్న. ఇది ఓకే పెట్టినాం కానీ సగం కొన్ని ఉల్లి పొరక కొన్ని విక్కున్నాం మనం మధ్యలో. ఓకే ఓకే ఓకే. ఇంకా కొంచెం మేము సర్వపిండి చేసినప్పుడల్లా ఉల్లి పొరక కంపల్సరీ, దానికోసం పీకేసాం. ఇప్పుడు 1 మంత్ ఇవి వచ్చిన నుంచి 1 మంత్ నుంచి దాదాపుగా కొన్ని విక్కున్నాం. ఒక 3-4 కేజీల దాకా విక్కోవచ్చు. ఓకే. ఇదేంటి మమ్మీ? ఇంకో దాసరి బుడంకాయలు. కర్రీ చేస్తావు, చట్నీ చేస్తావు, అదేనా అది? కర్రీ మన టమాటా వేసుకొని ఉండొచ్చు. మీకు నాకు అది నచ్చేవి. ఇవి నచ్చాయి కానీ వెనకటి ఈ విత్తనం చాలా మంచిది హెల్త్కు. ఓకే. ఇది ఏ సీజనల్ ఫ్రూట్ ఎట్లా తింటామో ఇవి వచ్చేటి కూడా ఇది ఒక్కసారి 1 ఇయర్కి ఒక్కసారి వస్తుంది. తినాలి, హెల్త్కు మంచిది. ఇది కూడా దాసరి బుడంకాయలు అంటారు. అంటే లైక్ ఇట్లా గ్రౌండ్ పెరుగుతుంది. ఇది కూడా దానా అసలు ఏ ఇట్లా ఉంటాయి. టమాటా వేసి వండుకోవచ్చు, కొందరు చింతపులుసు పోసుకొని వండుకుంటారు. ఈ సీజన్లోనే వస్తాయి ఇవి. బుడంకాయలు పెద్ద ఉంటాయి, అదే చిన్న ఉంటాయి ఇవి. ఇవి చిన్న ఉంటాయి. అసలు ఇవి మేము చిన్నప్పుడు బాగా వండేటోళ్ళు. చూడు ఇంత దీనికి కూడా దాసరి బుడంకాయలు కర్రీ చేసినప్పుడు తిన్నా, నాకు అంత నచ్చలే. అప్పటి నుంచి వద్దని చెప్పినా ఇదేలే. మేమైతే తింటాం. పిల్లలు వద్దంటే మాత్రం కనుక తినాలి, చెప్తేనేమో అర్థం చేసుకోరు పిల్లలు. ఇప్పటి పిల్లలు అన్నీ తినలేము కదా. అన్ని తినాలి, అన్ని తింటేనే ఆరోగ్యం. ఇది కొన్ని ఇక తీరిపోతున్నాయి ఇక ఎండలకు. మొన్న అంత గడ్డి వీకినప్పుడు కొంచెం సగం అన్ని వీకేసిరు. ఇవి కూడా ఇక చెట్టు ఎండిపోయింది. 2 సార్లకి అయితే కర్రీకి అయితే టమాటా వేసి వండుకోవచ్చు, బాగుంటుంది. ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చేనులో, కానీ ఎవరు తింటారని తెంపుతలేదు. అంటే అవే నేను వేసినావా? చెప్తే కదా ఎరువులు వచ్చినాయి, అప్పుడు చెప్పలే. ఓకే, ఎరువులు వచ్చినాయా? ఎరువుల ఇత్తనం వచ్చింది. అయితే ఎంత బాగున్నాయి చూడు. చాలా మంది ఇష్టపడతారు అప్పటి ఇప్పటి పిల్లలు ఏమో నచ్చరు. ఇవి కొన్ని మిర్చీలు తెంపుకుందాం అట్లే. మిర్చి బజ్జీగా కొన్ని బజ్జీలు వేసుకుని మిల్ల దొడ్డి ఏరి తెలుసు కదా. కంపల్సరీ ఫామ్కి వస్తే కొన్ని తెంపుకొని పోవాలి, మిర్చి బజ్జీ వేయాలి. మరి మన ఫామ్లో వెళ్ళే వాటితోని మిర్చి బజ్జీ లేకపోతే మీ డాడీ ఊరుకుంటలేడు. మామూలుగా ముందు మిర్చి బజ్జీ లైక్ ఎప్పుడో 2 months కోసారి అట్లా వేసుకుంటుండే. ఈ ఫామ్ లో పెట్టినప్పటి నుంచి 1 week కోసారి 2 weeks కోసారి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నాం. అంటే మాకు ఎక్కువ ఇట్లా సాటర్డే వస్తుంది కదా ఫాస్టింగ్ రోజు. మమ్మీ డాడీ సాటర్డే ఫాస్టింగ్, లైక్ స్నాక్స్ తింటారు, లంచ్ రైస్ అలా తినాలంట. ఏదో అలా అప్పుడప్పుడు ఇలా మిర్చి ఊరికే తింటాం, ఒక్క పూట అంటారు దానికోసం. కానీ ఇవి ఇవి అవి వేరే ఈ బుట్ట గురించి చెప్పా మనకి. అవును, ఇంకా 2 బుట్టలు తేలే నేను. అయితే ఈ బుట్ట కాశీ పోయి కొంగపి ఎత్తుకొచ్చినట్టు అంటారేమో కొందరు. డార్జిలింగ్ లా నాకు ఎందుకు ఆడ నచ్చింది. ఇవి ఇంకా 2 బుట్టలు తర్వాత చూపిస్తాం మీకు. ఆ బుట్టలు తెచ్చి అయితే మేము వచ్చేటప్పుడు జర్నీ మేము ఫస్ట్ హోటల్లో చూసినాము. అయితే మేము డార్జిలింగ్ పోయినప్పుడు లాస్ట్ 3 days ఒక హోమ్ స్టేలా ఉన్నాం అనమాట. అక్కడ బాగా వాళ్ళ ఐటమ్స్ అనేది క్లాసిక్ గా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ కొంచెం లైక్ ఆస్థెటిక్ పీసెస్ యూజ్ చేస్తారు. అందులో ఇలాంటి బుట్ట కూడా అనిపించింది. ఇంకోటి ఇది ఇంకా నార్మల్ది, ఇంకా మంచిగా ఉంటుంది చాలా బుట్ట. ఇంట్లోనే అవి తేలేదు, అది కనబడ్డప్పటి నుంచి చెప్పన్నా మాకు ఏమంటారు చపాతీలు తీసుకొని వచ్చిర్రు. అందులో నాకు ఎందుకో బాగా నచ్చింది. తీసుకుంటే బాగుండంటే వాళ్ళు ఏడుకో చిలుకూర ఎన్నో దొరుకుతాయి అని అన్నారు. కాదు, చిక్మండూర్ ఉంటది ఆ ప్లేస్ చెప్తే ఏమన్నారు చిలుకూరు తన పేరు మీదనే ఉంటది, సంథింగ్ ఏదో ఉంటది, ఐడియా లేదు. అయితే ఆడుంటుంది. అంత దూరం మేము పోలేము ఇప్పుడు అంటే మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఇక డార్జిలింగ్ ఫ్లైట్ ఎక్కే టైంలో ఆడ ఈ షాప్ కనబడ్డది. కార్ ఆపు మరి తీసుకొని వచ్చినాం అందరు ఎయిర్పోర్ట్ లో 2-3 తీసుకున్నాము. అందులో బేసిక్ 1, మిగతా మెయిన్ ఐటమ్స్ వేరే వీడియో చూపిస్తాం. అది కూడా ఏంటి మా ఇది, ఇవి ముళ్ళొంకాయలు అంటారు. ముళ్ళు ఉంటాయి వీటికి, ముళ్ళు ఉంటాయి. ఇవి అసలు చూడు ఎట్లా ఉంటాయి, ముళ్ళు జాగ్రత్తగా తెంపాలి. ఇగో ఇట్లా చూసినావా ఎట్లా ముళ్ళు ఉన్నాయి చూడు, పుచ్చుకుంటాయి కదా. ఘోరంగా ముళ్ళు ఉంటుంది. కాకపోతే ఇది కూడా మంచి పెట్టిందా డైరెక్ట్ పెరిగిందేనా? పెట్టినా ఇది పెట్టినావా? ఇంకా పెట్టిందంట. చూపిస్తా, చాలా ఉన్నాయి. ఒక్క చెట్టు
పండ్లు పండినాయి ఏమన్నా మనం రాలేదు మధ్యలో. ఇగో ఇక ఎల్లో కలర్ అయిపోయినాయి మొత్తం. ఇగో 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 ఒక పూట ఒకసారి కరికి ఒక్క చెట్టుకే 1/2 కిలో వెళ్తాయి అన్నీ ఉన్నాయి. ఇగో ముండ్లు ఇవి ఎట్లా కాకపోతే బాగా పండైపోయినాయి. ఇగో ముండ్లు ఇవిడుగా ఇగో ఎంత ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఫామ్ హౌజులు. ఇంకో ఇవి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా చేయొచ్చా? ఇది మన వంకాయ ఇట్లా పత్యం కొందరు తినొద్దని కొన్నిటికి చెప్తుంటారు కదా, ఈ ముండ్ల వంకాయ పత్యం చేసేటోళ్ళు కూడా తినొచ్చు అని చెప్తారు తెలుసా. ఈ ముండ్లు ఎన్ని పండ్లు మక్కినాయి చూడు, ఇంకా చాలా ఉన్నాయి పండ్లు మక్కినాయి. ఇది ఒక్కటే, ఇది ఒక్క చెట్టు ఎంత వారింది చూడు. అవును, మంచిగా వస్తుంది. ఏంది ఇప్పుడు ఇది అయిపోయింది మొత్తం తెంపుతున్నాయి. అయ్యో ఆ ఒక్క చెట్టుకే ఎన్ని వెళ్ళినాయి చూడు. వామ్మో, ఇంకే చెట్టుకి వెళ్తున్నాయి. మనకి ముందు ఉంది చెట్టు. ఉన్నాయి ఉన్నాయి. ఇవి మళ్ళీ ఎట్లా పెట్టినా చెప్పన్నా, చెట్లు మొదట్లో పెట్టినా ఎండాకాలము ఎండలకు దెబ్బతింటాయి అని చెప్పేసి అన్ని చెట్ల కింద పెట్టినావు. అన్ని చెట్ల మధ్యలో ఒక 5-6 చెట్ల మధ్య ఇట్లా చెట్టు మొదట్లో పెట్టినా. ఇగో ఇలాంటి కలర్ మంచిగా వచ్చిన దాన్ని మనం ఇత్తనాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి తీసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకోవడానికి వస్తుంది. చూడు వంకాయలు, ఇంత పెద్ద ఉన్నాయి వంకాయలు. ఇవి పెద్ద వంకాయలు. ఇది ఒక తెలుసా, నేను ఫస్ట్ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇత్తనం తెచ్చిపెట్టినా, చాలా మంచి విరినాయి. మళ్ళీ ఇది అదే మొలక ఒకలా ఇట్లా పండు వారిని దీని పడ్డ అవే మొలుస్తున్నాయి. దాన్ని వీకి వేరే దగ్గర పెట్టుకుంటాయి. ఇట్లా చెట్టు మొదట్లో పెడతాయి. ఏదైనా చెట్టు మీద ఒక్క చెట్టు అయితే నీకు 1 కిలో కాయలు వెళ్తుంది. మా సగం చూడవు చూడు ఎన్ని ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఇది కూడా అసలు ఏది వాళ్ళకి కొన్ని పురుగులు వస్తాయి, తీసేసుకుంటాం. మంచిగా ఉన్నాయి, వాడుకుంటాం. ఏం కెమికల్ కొట్టాలని ఏమి ఉండదు. ఇది ఒక చిన్న సొరకాయ తెంపుకుందాం అట్లే. ఇక్కడ ముండ్లు ఉంటాయి నాన్న, ఇగో ఈ ముండ్లు గుచ్చుకుంటాయి. ఇంటికి మనకి సరిపోతుంది. చిన్నది ఉన్నాయి, చాలా ఉన్నాయి. సొరకాయలు మాత్రం పక్క వెళ్తాయి. సొరకాయలు చాలా వెళ్ళినాయి. ఇప్పుడు కొన్ని టమాటాలు తెంపుకుందాం పద. ఫైనల్ ఓకే. నాకు అక్కడ వెయ్యి ఓపికలేదు కానీ ఇగో టమాటోస్ కూడా తెంపుతుంది ఇంట్లో మందం అని చెప్పి. ఇది మొత్తం అదే టమాటోసే. ఫైనల్గా మన హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. 1.5 అవర్ పట్టింది మమ్మీ, 1 గంట పట్టింది. అంటే ఎవరు లేకుండే వర్కర్ అయిన టైంకి. సో చూపిస్తా అండి మమ్మీ, చూపెట్టు. చూపియన్నా మన జంబో హార్వెస్ట్ ఏంటిది, ఉల్లిగడ్డ. ఈరోజు ఎట్లా వైట్ ప్లస్ ఎర్ర ఉల్లిగడ్డ. మనకు 2 months దాకా డొక్కాలేదు. నెక్స్ట్ ఏంటిది, ఇది కొంచెం ఆరనిచ్చి ఇట్లా ఇవి ఆరనిచ్చి ఇట్లా కట్టలు ఇన్ని ఆరబెట్టాలి. ఈ తర్వాత ఆరినాక ఇవి కట్ చేసుకోవాలి. చూపిస్తాను. నెక్స్ట్ సోరకాయ 2 తెచ్చిన, ఇవి దాసరి ముడంకాయ, పచ్చిమిర్చి, టమాటో, ఇవి ముండ్ల వంకాయ, ఇవి పెద్ద వంకాయ, మిర్చి బజ్జీకి అంటే ఇట్లా ఏరుకొని అవి కూడా వాడుకోవచ్చు. ఇలా దొడ్డు ఏరుకొని. అంతేనా ఈరోజు వీడియోకి? ఈరోజు వీడియో నాకు ఇక తెంపి ఆస్ట్ వచ్చింది. ఓకే చెప్పేసి మళ్ళీ కలుద్దామని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా కొన్ని మంచి వీడియోస్తో వస్తాం. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. Until then, like, share and subscribe. Bye bye.